వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. 2 దినాలుగా ప్రార్థనకు జవాబిస్తున్న దేవుణ్ణి సమీపంగా చూడగలుగుతున్నాము. వండర్ వర్కింగ్ గాడ్, వండర్ వర్కింగ్ గాడ్. మీరు కూడా ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి కనుగొనగలుగుతారు. ప్రయత్నించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మీకు మహిమ, మాకు దీవెన అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి. రోమాపత్రిక 14వ అధ్యాయం మీ ముందుంచుకోండి. రోమాపత్రిక క్రొత్త నిబంధనలో గుండె వంటిది. హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధనలో శ్వాసనిచ్చేటువంటి ఊపిరితిత్తు వంటిది. ఈ 2 గుండె, ఊపిరితిత్తులు, ఈ 2 ఎంత ప్రాధాన్యమో ఇన్నర్ పార్ట్స్లో, న్యూ టెస్టిమెంట్లో ఈ 2 బుక్స్ అట్లాంటివి. రోమాపత్రిక లేకపోతే సువార్త అర్థం అయ్యేదే కాదు. హెబ్రీ పత్రిక లేకపోతే యేసు దేవుడు అని తెలిసేదే కాదు. అంత డెప్త్ ఉన్న బుక్స్ ఆ 2 కూడా. రోమాలో ఉన్న విశ్వాసులకు పౌలు రాస్తూ 14వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో చాలా దివ్యమైన హెచ్చరిక ఆనాటి సంఘానికి ఇచ్చారు. ఇప్పటికీ అది అప్లై అవుతూనే ఉంది. బలమైన విశ్వాసులు, బలహీనులైన విశ్వాసులు, బలమైన విశ్వాసులు, బలహీనమైన విశ్వాసులు, ఇద్దరు విశ్వాసులే. విశ్వాసులు, అల్ప విశ్వాసులు అనుకుందాం. విశ్వాసులే ఇద్దరు కూడా. ఆల్ ఆర్ స్టూడెంట్స్. 35 మార్క్స్ వచ్చిన, 95 మార్క్స్ వచ్చిన, బోత్ ఆర్ స్టూడెంట్స్. బోత్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్, సేమ్ క్లాస్. కనుక విశ్వాసులందరూ ఒక్కటే. విశ్వాసే. విశ్వాసి రక్షించబడిన వాడు బలహీనుడవుతాడు కొన్ని సందర్భాల్లో. కాబట్టి విశ్వాసులలో బలహీనులైన వారిని తృణీకరించకండి అని, మేము బలమైన విశ్వాసులము అని అనుకునే వారికి పౌలు వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ కొన్ని సహవాసాలు ఈ జాడ్యాన్ని కలిగి ఉన్నాయి. ఏమిటంటే ఆ జాడ్యం, వీఆర్ సో స్పిరిచువల్ అండ్ గ్రేట్, వీఆర్ వెరీ మోర్ పవర్ఫుల్ ఇన్ ప్రేయర్. మా సంఘంలో అంత గొప్ప మిరాకిల్సే, మేము ఇది అని చెప్పుకుంటారు. నీవెంత విశ్వాసములో ఘనత వహించిన వాడవని ఎంచుకున్నా, విశ్వాస విషయములో బలహీనుడైన వాడిని చేర్చుకోవాలి. సంశయాలను తీర్చాల, వాదనలు పెట్టుకోకూడదు.
వాడితో వాదన చేయవసరంలే. నేను నా దూర బంధువు ఒకరికి ఒకసారి వారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడని వారు 57 నిమిషాలు హ్యూమన్ డెత్ అండ్ రిజరెక్షన్ మీద రాంగ్ డాక్ట్రిన్ ఆర్గ్యుమెంట్ పెట్టారు. 57 నిమిషాలు. నేను నా చేతనైనంత మట్టుకు వారికి బిబ్లికల్ ఆన్సర్స్ ఇస్తూ వచ్చాను. ఎక్కడ వాదం పెట్టుకోవాలా, ఎక్కడ వారిని విసుక్కోవాలా, ఎక్కడ వారిని తృణీకరించాలా, వారికి సంశయము తీర్చడానికి యత్నం చేశాను. ఇక ఆ తర్వాత ఆ మనిషి నాతో మాట్లాడలా, దూరంగా వెళ్ళిపోయాను. సహోదరుడా, సహోదరి, there are so many people who doesn't understand the true doctrines of the Bible. ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలమ్మే తత్వం క్రైస్తవ్యంలో వచ్చేసి కొంతమంది మెజిషియన్స్ లాగా బోధకులు అయిపోయారు. గొర్రెలు పరిగెత్తినట్టుగా ప్రజలు పరిగెత్తుతున్నారు. కనుక నేను మనవి చేస్తున్నాను, క్రైస్తవుడు ఎవరిని తృణీకరించరాదు, బలహీనులను విసర్జించరాదు, చేర్చుకోవాల. యాజ్ ఫర్ ద వన్ హూ ఈజ్ వీక్ ఇన్ ఫెయిత్, వెల్కమ్ హిమ్, బట్ నాట్ టు కోరల్ ఓవర్ ఒపీనియన్స్. ఎవడి ఒపీనియన్ ఆడదండి. నాకు ఒక రోజున ఒక అతను మాట్లాడుతున్నాడు, పరలోకం లేదన్నాడు. ఐ సెడ్ ఎస్, యాజ్ యూ సెడ్ దేర్ ఇస్ నో హెవెన్. వెంటనే అన్నాడు, మరి నువ్వు ఉన్నావని చెప్తున్నావు కదా అన్నాడు. ఎస్, యాజ్ యూ సెడ్ దేర్ ఇస్ ఎ హెవెన్. వాడు అలా చూశాడు. నా ఇంక అదేంటండి రెండు చెప్తున్నారు, పరలోకం ఉందని చెప్తున్నావు, నేను పరలోకం లేదు అంటే అవునంటున్నావు, ఏమిటి రెండింటికి ఉన్న లింక్ ఏంటి నాకు అర్థం కాలేదన్నాడు. నేను చెప్పాను, you said there is no heaven. Yes, I agree. For you there is no heaven because you have no faith in Jesus. నువ్వు యేసు నమ్మలా, నీకు పరలోకం లేదు, దట్ ఈస్ గ్యారంటీ, నో డౌట్ ఇన్ ఇట్. నేను పరలోకం ఉందని చెప్పాను బికాజ్ ఐ ట్రస్టెడ్ ఇన్ జీసస్, సో ఐ హ్యావ్ ద హెవెన్. నాకు పరలోకం ఉంది. సహోదరుడా, సహోదరి, వాదం పెట్టుకోక్కర్లేదు. ఒపీనియన్స్ ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొందరైతే అన్నారు నాతో, బైబిల్ కాలేజ్కి వెళ్తే ఉన్న భక్తి అంతా పోద్దండి అన్నాడు ఒక ఆయన. ఎందుకయ్యా అని అడిగితే, చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కేకరకాయ అయిందట. పౌలా ఫేస్తు అంటాడు, విస్తారమైన విద్య చేత నీకు మతి తప్పింది అని అన్నాడు. పౌల్ని అపార్థం చేసుకున్నాడు ఫేస్తు. ఇవాళ చాలామంది డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటల గురించి, సిద్ధాంతాల గురించి భిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయి. అబౌట్ డెత్, రిజరెక్షన్, సిన్, ప్రొఫిసియేషన్, ఫర్గివ్నెస్, ఎన్నో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాటి విషయంలో డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్, బట్ నాట్ టు క్వారల్ ఓవర్ ఒపీనియన్స్. వారి ఒపీనియన్స్ని బట్టి వారితో పోట్లాట పెట్టుకోవద్దు. నీ ఒపీనియన్ అది, నా ఒపీనియన్ ఇది. దీన్ని మనము అగ్రీ టు డిసగ్రీ, వి అగ్రీ టు డిసగ్రీ. వడా అంటారు, WADA, వి అగ్రీ, DA టు డిసగ్రీ. వి అగ్రీ టు డిసగ్రీ ద ఒపీనియన్, నాట్ ద పర్సన్, బట్ ద ఒపీనియన్. మనిషిని డిసగ్రీ అవటంలా, ఒపీనియన్ని డిసగ్రీ అవుతున్నా. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దీక్షలో,
we are disagreeing with the policies of central government, not disagreeing మోడీ గారు. అదనమాట వడా అంటే అర్థం. ఒపీనియన్ డిఫరెన్స్, దాంతో పోటాడు పెట్టుకో అక్కర్లేదు. దే కెన్ కంటిన్యూ యాజ్ ద బ్రదర్స్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఒక విశ్వాసి మరొక విశ్వాసి యొక్క ఒపీనియన్ తేడా వచ్చిందని దూరం వెళ్ళిపోక్కర్లా. ఇవాళ ఆర్సీఎం ప్రొటెస్టెంట్స్ మధ్య చాలా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మరియ తల్లి యేసు జననం తరువాత కూడా పురుషుని ఎరుగక అట్లే ఉందని ఆర్సీఎం వారు చెప్తారు. ప్రొటెస్టెంట్ వారు లేదు పిల్లలను కన్నది అని చెబుతారు. దీని మీద పెద్ద కొరాలిటీ, పెద్ద పోట్లాట అవసరమా? అవసరం లేదు. దీని కొరకు పోట్లాడుకునే అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ విత్ యువర్ సాల్వేషన్. నీ రక్షణకు ఆ ఆర్గ్యుమెంట్కి ఏ సంబంధం లేదు. కొంతమంది పెంతెకోస్తు వారు పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా పొందాలని కొన్ని రిఫరెన్సులు చూపిస్తారు. బాప్టిస్ట్ వారు రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం అని కొన్ని రిఫరెన్సులు చూపిస్తారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. భిన్నమైనటువంటి ఒపీనియన్స్ ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఒక్క ఒపీనియన్ దగ్గర జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అంటే కాదు, దేవుని కుమారుడు అనే వారితో ప్రపంచ క్రైస్తవ్యమే కలవలేదు అసలు. అట్లాంటి చోట ఖచ్చితంగా డిఫర్ అవ్వాలి, కానీ పోట్లాడక్కర్లా. ఇక్కడ వ్రాసిన మాట కొరాలిటీ, క్వారల్ అంటే దెబ్బలాట, పోట్లాట. అభిప్రాయ వ్యత్యాసము కొరకు పోట్లాడద్దు. బలహీనుడిని చేర్చుకోండి. డోంట్ డినై దెమ్, లవ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇవాళ మనం చాలా గుంపుల్ని దూరంగా పెట్టేస్తాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇస్లాం తీసుకుంటే, క్రిస్టియానిటీని తీసుకుంటే ఎన్నో ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎన్నో ఒపీనియన్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే క్రిస్టియన్స్లోనే డిఫరెంట్ డినామినేషనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. స్థలానికి మార్పులు వస్తుంటాయి. వీటి చేత ఎవడు కూడా ఒకరితో ఒకడు పోట్లాడ పెట్టుకోక్కర్లేదు. సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. ఒకడు సమస్తం తినచ్చని నమ్ముతున్నాడు, మరొకడు బలహీనుడైన కూరగాయలే తింటున్నాడు. తినువాడు తిననివానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఇది బ్రదర్హుడ్లో చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇవాళ నేను ఎక్స్టర్నల్ బైబిల్ మాట్లాడుతున్నాను, ఫలానా వాడు బీఫ్ తినద్దు అంటాడు, ఇంకొకడు అంటాడు నేను బీఫే తింటాను అంటాడు. ఒకరినొకడు తృణీకరిస్తే సౌభ్రాతృత్వం ఎట్లా నిలుస్తుంది భారతదేశంలో? అది సెక్యులర్గా. ఈ స్పిరిచువల్ సెన్స్కి వచ్చేటప్పటికీ విశ్వాసంలోనే పౌలు మాంసం మానేశాడు కాబట్టి మాంసం మానేస్తానంటాడు ఒకడు. పేతురు మాంసం తిన్నాడు కనుక నేను మాంసం తింటానంటాడు ఒకడు. ఒకడు 40 రోజులు లెంట్ చేస్తానంటాడు, ఒకడు 40 రోజులు లెంట్ లేదంటాడు. ఇంకొకడు క్రిస్మస్ పండుగ చేస్తా అంటాడు, ఇంకొకడు క్రిస్మస్ పండుగ చేయను అంటాడు. ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎవరు మరొకరికి తీర్పు తీర్చొద్దు, ఎవడు మరొకరిని తృణీకరించొద్దు. ఎందుకంటే దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. దేవుడు చేర్చుకున్న వానిని మీరెందుకు తృణీకరించాలి? నేను చాలామంది బిషప్స్తో పనిచేస్తున్నాను. వాళ్ళలో కొద్దిమందిని చూసినప్పుడు నాకు అనిపిస్తున్నారే ఏంటి ఇట్లా ఉన్నారు, వీళ్ళ ఒపీనియన్ ఇట్లుంది, వీళ్ళ అవగాహన ఇట్లుంది, వీళ్ళ యాటిట్యూడ్ ఇట్లుంది. వెంటనే కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. అయినా కూడా నేనెవరిని కోపపడటానికి, నేనెవరిని డిఫర్ అవటానికి? వెన్ గాడ్ యాక్సెప్టెడ్ దట్ మ్యాన్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, వాట్ ఈజ్ ఫర్ మీ? నాకేంటి?
ఐ షుడ్ బీ ఇన్ మై లిమిట్. నేను నా లిమిట్లో నేను ఉండాలా, నా లిమిట్లో నేను ఉండాల్సిందే. అవునా? అవును మిత్రులారా. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, దేవుడు అతన్ని రక్షించుకున్నాడు. అతన్ని నిలబడటం పడిపోవటం అనేది దేవుని యొక్క పని, నా పని కాదు. నేను దాన్ని విమర్శిస్తే నేను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? Do not criticize the servants of God. Please note this. నిన్న ఒక చిన్న ఉద్యోగి నాకు ఫోన్ చేశాడు. వాడు చేసేదే చాలా చిన్న ఉద్యోగం. ఆయన పెద్ద పెద్ద సేవకులను పెద్ద పెద్ద విమర్శలు చేశాడు నా ముందు. నేను అతనితో చెప్పాను, ఇది నీ పని కాదయా. చాలామంది ఇవాళ ఇతరుల విషయాలను తీసుకొని తీర్పు తీర్చి మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ యువర్ జాబ్ టు క్రిటిసైజ్ ఆర్ టు జడ్జ్ దెమ్? నో. దేవుడు నన్ను పిలిచాడు, నా ప్రభువు నాకు ఇచ్చిన పనిలో నేను ముందుకెళ్ళాలి. అంతేగాని మిగతా వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తే నాకు ఎందుకండి? ఆర్ దే నాట్ స్టాండ్ బిఫోర్ గాడ్ వన్ డే? వాళ్ళు ఒకరోజు దేవుని ముందు నుంచోరా? అప్పుడు వాళ్ళు జవాబు చెప్పరా? నేను చెప్పొద్దా నా గురించి? కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ when we are denying some people or criticizing some people of God. We should be careful who are we to criticize them, to judge them. మనం ఎవరమండి జడ్జి చేయటానికి? అతడు నిలిచి ఉండుట అయినను పడుట అయినను అతని సొంత యజమానుడైన దేవుని పని. అతడు నిలుచును, అతనిని ప్రభువు నిలబెట్టుటకు శక్తి గలవాడు. నా జీవితంలో వైఫల్యాల్ని నేను అడ్మిట్ చేస్తాను, నేను ఒప్పుకుంటాను, నేను అంగీకరిస్తాను. ఎందుకంటే పలుమార్లు వైదొలిగిపోయాను దేవా నీ పరలోక చిత్తం నుండి, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చావు, నన్ను విడవలేదని ఆ భక్తుడు పాడిన పాట నిత్యం పాడతాను. నేను పలుమార్లు వైదొలిగిపోయాను. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తే వేల మంది జనం ఉంటారు, చూశాను. సభికుల్లో ఒకటిగానో వేదిక మీదనో ఓ పక్కన కూర్చున్నప్పుడు నేను ఎప్పుడు ప్రభువుని అడుగుతాను, ప్రభు ఏంటి నాకు ఇంత సంఘం ఇవ్వలేదేమి? నేను 27-28 సంవత్సరాలు ఉన్నాను సేవలో. కొద్దిమంది ఆరాధన 10-20 మంది మించి నాకు గొర్రెలని లేదు. నా అసమర్థత ఏమి? వాక్యము నన్ను విపరీతమైన వాక్యంతో నింపావు కదా. దేవుడు నాకు ఇచ్చిన తలంపు నేను చెబుతున్నాను మిత్రులారా. ప్రతి సేవకుణ్ణి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు సిద్ధం చేసి వాడుకుంటుంటాడు. ఒక శరీరములోని అవయవములైన మీరందరూ ఒకే పని కాక వివిధ పనులను కలిగి ఉన్నారని పౌలు గారు జ్ఞాపకం చేసింది వాస్తవం. దేవుడు నన్ను వాడుకుంటున్నట్లుగా వాడుకుంటున్నాడు. నన్ను వాడుకుంటున్నట్లుగా మరొకరిని వాడుకోవటం లేదు. వారిని వాడుకుంటున్నట్లుగా నన్ను వాడుకోవటం లేదు. Then why should I judge others? Then why should I judge others? Other servant of God. ఇతర దైవ సేవకులను నేనెందుకు విమర్శించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ మాట ఇది నా జీవితంలో నెరవేరును గాక. ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ ఒక్క పదం నీకు నాకు అర్థమైతే నో డిస్సాటిస్ఫాక్షన్, నో డిసప్పాయింట్మెంట్, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు, శక్తితో నిండిపోతాం. ప్రభువు శక్తివంతుడు, ప్రభువు శక్తివంతుడు. నీరు తీసుకొని వచ్చి 6 రాతి బాణాలు నింపారు, మోసుకొని పోయారు నీటిని, కానీ అది
ద్రాక్షారసముగా వారికి ఇవ్వబడింది. రైట్. ప్రభువు శక్తి గలవాడు. రాయి తొలగించారు, శవము వెలుపటికి సజీవుడుగా మారి వచ్చాడు. ప్రభువు శక్తిమంతుడు. 5 రొట్టెలు ఆయన చేతికిచ్చారు, 5,000 మందికి వారి చేతనే వడ్డింప చేశాడు. ప్రభువు శక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ హిమ్ టు స్టాండ్. గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ హిమ్ స్టాండ్. దేవుడు నిలబెట్టడానికి శక్తివంతుడు, నేను పడిపోవటానికి శక్తిహీనుణ్ణి. డోంట్ లుక్ ఎట్ మీ మై ఫ్రెండ్స్. నా వైపు చూడకండి, నేను అసమర్థుణ్ణి. ఐఎమ్ లైక్ ఎ శాంసన్. సంసోను వలె పతనమైన వాడిని. అర్థమవుతుందా? ప్రతివాడు పడిపోతాడు, కానీ ప్రభువు నిలబెట్టుకుంటాడు. ప్రభు శక్తిమంతుడు. దేవుని పనిని గురించి అన్నడు కూడా సంశయము, వాదము పెట్టుకొనరాదు. ఎవరిని తృణీకరించరాదు. ఎలాగనగా దేవుడు అతను చేర్చుకున్నాడు. దేవుడు అతను చేర్చుకున్నాడు. నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాను, కొన్ని సంఘాల్లో సేవకుల్ని బహిష్కరించేస్తుంటారు. అరే ఏమి ఆయన పిలుపు పొందాడు, వచ్చాడు, సేవ చేస్తున్నాడు, ఏదో అడ్మినిస్ట్రేషనల్ ప్రాబ్లం, దానికే పంపించేయాలా? ఒక పెద్ద సంస్థ ఉన్నది, ఒక ప్రియమైన అన్న ఉన్నాడు. ఒక చిన్న సమస్య రైజ్ అయినప్పుడు కక్ష గట్టి బయటికి పంపించారు ఆయన్ని. ఎందుకంటే చూడండి, చాలామంది క్రైస్తవులు ఈ విధంగా ఈనాడు ప్రవర్తిస్తున్నారు. దేవుడు వారిని పిలిచిన పిలుపుకు లోబడినటువంటి సేవకులే, లోబడిన విశ్వాసులే ఇతర విశ్వాసులను, సేవకులను తృణీకరిస్తున్నారు. అలా చేయరాదు. విశ్వాసములో బలహీనుడైన వాడిని చేర్చుకోవాలి కానీ, వాడి సంశయాలు తీర్చాలి కానీ, వాడితో వాదం పెట్టుకుని వాడిని గెంటేయకూడదు. ఇవాళ చాలా సంఘాల్లో విశ్వాసులు బయటికి వెళ్ళిపోతుంటే సంఘ కాపురులు విడ్డూరం చూస్తున్నట్టుగా చూస్తున్నారు కానీ వాళ్ళని సంస్కరించి వెనక్కి తెచ్చుకోవటంలా. కొన్ని సంఘాల్లోని వారు ఇంకో సంఘాల్లోనికి వెళ్ళిపోతుంటే ఆ సేవకులు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు కానీ దే ఆర్ నాట్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ గ్రూప్స్, చర్చెస్. పంపట్ల. ఎథికల్ వాల్యూస్ చాలా పూర్గా ఉన్నాయి మినిస్ట్రీలో. ఇలాంటి చెడ్డ దినాల్లో మనం వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉండాలి. దేవుని వాక్యం చొప్పున నడవాల. మనం గొప్పవారం ఎన్నటికీ కాము, మనం యోగ్యులం ఎప్పటికీ కాము, ఎంచబడిన వారమే కానీ అయిన వారము కాము. మనము తీర్చబడ్డాము కానీ నీతిమంతులం కాము. మనము జ్ఞానము ఇవ్వబడ్డాం కానీ జ్ఞానము కలిగిన వారము కాము. ఎందుకు మరి మనకు అహంకారం? ఎందుకు మరి మనము ఇతరులు తృణీకరిస్తాము? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది స్క్రిప్చర్స్. లేఖనాలు తెలియకపోవటమే. ఒకడు ఒక దినము మంచిదని మరొకడు మంచిది కాదని ఎంచుచున్నాడు. మరొకడు ప్రతిదినం సమానంగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తన మనసులో రూఢిపరుచుకోవాలి. దినము లక్ష్యపరచువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తింటున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే మాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కొందరు తింటున్నారు, కొందరు మానేస్తున్నారు. కొందరు దినములు చూస్తున్నారు, కొందరు దినములు చూడకుండా పోతున్నారు. సంఘములు అన్ని రకాల మనుషులు ఉంటారు. అన్ని విధాలైన ఒపీనియన్స్ ఉంటాయి. అన్ని రకాలైన బలహీనతలు కలిగిన వారు కూడా సంఘంలోనే ఉంటారు. ఎవడు తన కోసం బ్రతకడు, తన కోసం చనిపోడు. మనం ప్రభు కోసం బతుకుతున్నాం, ప్రభు కోసమే చనిపోతాం.
మనలో ఎవడు తన కోసం బ్రతుకుడు, ఎవడు తన కోసం చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయిన ప్రభువు కోసమే. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. We all belongs to Christ so that we are living. మనం జీవిస్తున్నామంటే ప్రభు కోసమే, మనం మరణిస్తున్నామంటే ప్రభు కోసమే వెళుతున్నాం. మనం ప్రభు పిలిచాడు, వెళ్ళిపోతున్నాం. కనుక మరణించిన ప్రభు కోసమే, జీవించిన ప్రభు కోసమే, తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికాడు. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాము. డోంట్ ఫర్గెట్ ఇట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. We all should stand before the throne of Jesus Christ, the judge of the universe. ప్రపంచానికి న్యాయాధిపతిగా రాబోతున్న యేసుక్రీస్తు ఎదుట మనమంతా నిలబడతాము. ఈనాటి ముద్దాయిలు జడ్జిలు కూడా ఆనాడు ప్రభు ముందు నిలబడాల్సి ఉంటుంది. సోదరుడు సోదరి, సంశయములు మానండి, సహోదరులను తృణీకరించకండి. లవ్ ఆల్ ద బిలీవర్స్. సహోదరులందరినీ ప్రేమించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు ఎవ్రీడే కావాలి. మాకు చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి, మీరు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. వాక్యము ప్రకారం నడుచుట నేర్పండి. మీరిచ్చిన రక్షణ గొప్పది, మీరిచ్చిన పాప క్షమాపణ మహోన్నతమైనది. దాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.